అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు ఒక సాధారణ రోజు అయినప్పటికీ ఇది అనేక ముఖ్యమైన సూచనలను అందించవచ్చు. ప్రధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అవగాహన మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. సృజనాత్మక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. మితిమీరిన హడావిడి పనుల వల్ల మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. మీ పిల్లలు తీసుకున్న ఒక నిర్ణయం మిమ్మల్ని కలవర పెట్టవచ్చు, కానీ ఓర్పు మరియు సంభాషణ పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ప్రభుత్వ పనిలో దీర్ఘకాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీకు ఒక లోతైన మరియు పరివర్తనాత్మకమైన రోజు కాగలదు. ఇది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మరియు మీ భావోద్వేగాలతో మమేకం కావడానికి మీరు ప్రేరణ పొందుతారు. మీరు మీ ఆలోచనలను స్పష్టం చేసుకుని మీ కోరికలను గుర్తించాలి. మీ సంబంధాలలో మీ మూడవ కన్నును ఉపయోగించాల్సిన సమయం ఇది. మీ భావోద్వేగాలు సహజంగా మరియు తీవ్రంగా కనిపిస్తున్నాయి, కాబట్టి మీ అంతరాత్మ చెప్పేది వినండి మరియు అవసరమైనప్పుడు ఇతరుల సహాయం తీసుకోండి. మీ అంతర్దృష్టి మరియు నిర్ణయాలు మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తాయి. ఈ రోజును సానుకూల దృక్పథంతో ప్రారంభించండి మరియు జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు చురుగ్గా ఉండండి. ఈరోజు వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. పాత రుణం కారణంగా మీరు ఆర్థిక ఒత్తిడిని అనుభవించవచ్చు. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి మరియు మీ మాటల్లో సంయమనం పాటించండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మితిమీరిన నమ్మకం హానికరం కావచ్చు. ఈరోజు ప్రేమ వ్యవహారాలపై దృష్టి పెట్టడం మంచిది. ఉదయం పూట సమావేశాలు, సంభాషణలు మరియు పెరిగిన సన్నిహిత్యం ఏర్పడవచ్చు. చాలా కాలం తర్వాత మీకు ప్రత్యేకమైన వారిని కలుసుకునే లేదా వారి పూర్తి సందేశం అందుకునే అవకాశం ఉంది. వివాహిత జంటలు తమ మధ్య బంధం బలపడుతున్నట్లు భావిస్తారు. ఇటీవలి కాలంలో మీ మధ్య దూరం ఉంటే దానిని తగ్గించుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు గడిచే కొద్దీ సున్నితత్వం పెరగవచ్చు. ఏదైనా దాచడం లేదా తప్పించుకోవడం అనుమానానికి దారి తీయవచ్చు. స్పష్టమైన మరియు సున్నితమైన భాషను ఉపయోగించండి. సంబంధాలలో నమ్మకాన్ని చూపించడం ఈరోజు చాలా సహాయపడుతుంది. వ్యాపారాలకు కొత్త భాగస్వామ్యం, కొత్త క్లయింట్ లేదా సహకారం కోసం ఆఫర్లు రావచ్చు. ప్రతిదానికి వెంటనే అంగీకరించకుండా షరతులను అర్థం చేసుకోండి. చట్టపరమైన ప్రభుత్వ లేదా అధికారిక ప్రక్రియలకు సంబంధించిన విషయాల్లో కొంత ఉపశమనం లేదా అనుకూలమైన పురోగతి కనిపించవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఇతరులతో సమన్వయం పాటించవలసి ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు సులభం కాదు. ఫలితాలు సాధించడానికి వారు అదనంగా కష్టపడవలసి ఉంటుంది. పునరావృతం మరియు కష్టమైన సాధన సహాయపడతాయి. ఆర్థిక సహాయం అవసరం. మీరు మీ కుటుంబ జీవిత భాగస్వామి లేదా అత్తమామల నుండి సహాయం, సలహా లేదా మద్దతు పొందవచ్చు. ఈ రాశి వారికి ఈరోజు మతపరమైన పురోగతికి, లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడానికి మరియు సమాజంలో తమకంటూ ఒక కొత్త గుర్తింపును సృష్టించుకోవడానికి ఒక ముఖ్యమైన రోజు అవుతుంది. నేడు పని ప్రదేశంలో యువతకు సమాజంలో ఎంతో అనుభవం, గౌరవం ఉన్న వ్యక్తి నుండి ప్రత్యేక మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇది వారి వృత్తిని ఉజ్వలం చేస్తుంది. తెలివైన మరియు ముందు చూపుతో తీసుకున్న వ్యాపార నిర్ణయాలు మార్కెట్లో మీకు ఖచ్చితంగా భారీ లాభాలను తెచ్చిపెడతాయి. అయితే ప్రారంభంలో పెరుగుతున్న ఖర్చులు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. మీ ప్రధాన లక్ష్యాలపై పూర్తిగా దృష్టి పెట్టండి. అప్పుడు మీరు సమాజంలో మరియు కుటుంబంలో ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన కీర్తిని సంపాదించుకుంటారు. మీ దృష్టి ప్రధానంగా ఆధ్యాత్మిక, మతపరమైన పురోగతిపై ఉంటుంది. ఇది మీకు అద్భుతమైన మానసిక సంతృప్తిని, శాంతిని ఇస్తుంది. ఈరోజు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శారీరక, మానసిక సుఖం వెల్లివిరుస్తుంది. ఆత్మీయులతో సమావేశాలు విజయవంతంగా, ఆనందదాయకంగా ఉంటాయి. మీకు కొన్ని శుభవార్తలు అందవచ్చు. స్నేహితులు, ఆత్మీయుల నుండి బహుమతులు అందుకొని మీరు సంతోషంగా ఉంటారు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ఈ రోజంతా ఆనందంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు కొన్ని తలెత్తవచ్చు. మీ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. తీవ్ర వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. మాటల్లో, ప్రవర్తనలో సంయమనం పాటించాలి. ప్రమాదాలకు దూరంగా ఉండండి. గణనీయమైన ఆర్థిక ఖర్చు ఉంటుంది. కోర్టు సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పని రంగంలో విజయం లభిస్తుంది. మీ డబ్బు సరైన పనిపై ఖర్చు అవుతుంది. విద్యార్థులు పరీక్షల్లో బాగా రాణిస్తారు, కానీ ఫలితాల గురించి ఆందోళన ఉంటుంది.
ఈరోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. వ్యాపారం మరియు డబ్బు విషయంలో ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈరోజు దానికి అనుకూలంగా ఉంటుంది. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ప్రయాణం మరియు కుటుంబంతో గడిపే సమయం ఆనందంగా ఉంటుంది. కానీ మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటను, కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి మాటలు సహాయపడతాయి. ఉదయం పూట కలిగే మానసిక అలసటకు భయపడకండి. విదేశీ పర్యటనలు లేదా విదేశాలకు సంబంధించిన పనుల విషయంలో అనుకూలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయాణాలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. వృత్తిపరంగా మీ కృషికి గుర్తింపు లభించి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు. స్త్రీలతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించడం మంచిది. చిన్న అపార్థాలు పెద్ద విభేదాలుగా మారకుండా మాటల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పరస్పర గౌరవంతో వ్యవహరిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. బంధువుల కలయికతో ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. చాలా కాలంగా కలవని ఆత్మీయులతో గడిపే సమయం మానసిక సంతృప్తిని అందిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరిగి బంధం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి సహకారం ప్రతి విషయంలో మీకు అండగా ఉంటుంది. ప్రశాంతంగా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో విజయానికి మార్గం చూపుతాయి. ఈరోజు మీకు అనేక మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేస్తే మీరు లాభదాయకమైన స్థితిలో ఉంటారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ఆనందాన్ని ఇస్తుంది. మీరు మీ కుటుంబంతో కలిసి వినోదభరితమైన విహారయాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. షాపింగ్ చేసేటప్పుడు మీరు మోసపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలతో సమయం గడపండి మరియు వారి సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి. వ్యాపార కార్యకలాపాల్లో లాభదాయక అవకాశాలు ఉంటాయి. మీరు వ్యాపార భాగస్వామ్యం గురించి ఆలోచిస్తుంటే మీరు ముందుకు సాగవచ్చు. ఉద్యోగస్తులు అదనపు పనిభారంతో ఇబ్బంది పడతారు, కానీ పనులను సకాలంలో పూర్తి చేయడం పదోన్నతికి దారితీయవచ్చు. ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటను, కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే మీ కుటుంబ సభ్యులతో లేదా మీరు పనిచేసే చోట లేదా మీ స్నేహితులతో గొడవలు పడవచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు వాహనాన్ని నడిపేటప్పుడు ఇతర ఆలోచనలు ఆలోచించకండి. వాహనం నడపడం మీద దృష్టి పెట్టండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఎరుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.